థియేటర్లో దొరికినప్పుడు సినిమా తీసి 2 కోట్ల 5 కోట్ల 10 కోట్ల చాలా మంది వచ్చారు. వాళ్ళని బ్లెస్సింగ్ ఇస్తా, సపోర్ట్ అని చెప్తా. కానీ మీరు వచ్చి తీసే ముందే నాకు చెప్పండి, ఏ డేట్ రిలీజ్ అవుతుందో తప్పకుండా వాళ్ళు సిండికేట్ అయినా సరే మీకు నేను ఫుల్ సపోర్ట్గా ఉండి థియేటర్లో కూడా ఇస్తాను. ఒక ప్యాన్ ఇండియా మూవీ తీసి ఒక 5-6కే హీరోలకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు పరిమితమైతే ఈ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న దాంట్లో టాలెంట్ ఉన్న డైరెక్టర్ లేదా ఇలాంటి ప్రొడ్యూసర్ లేదా మనకు ఇలాంటి హీరోలు కాదా అంతమంది యాక్టింగ్ ఉన్న ఎందుకు అవుతుందని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఆలోచన. అందుకనే ఈరోజు మా కిరణ్ ప్రతాప్ వచ్చినప్పుడు ఇలా ప్రయత్నించడం, కానీ మన పొద్దున హెలికాప్టర్ మాకు అందుబాటులో లేకపోతే నేను సీఎం ఆల్మోస్ట్ కర్నూలు దగ్గరికి పోయాను. బాగా పోయి మళ్ళీ 5:30 వరకు వచ్చి మళ్ళీ ఇంటికి పోయి డ్రెస్ చేసుకొని 6 o'clock టైం ఇచ్చిన, టైం ఇచ్చి సీఎం గారికి చెప్పిన ఇంకా స్పీడ్ పోయి అంటే ఏంటి అర్జెంట్ అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో టైం ఇచ్చినాం, టైంకి పోవాలి. ఆయన అన్నాడు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నామంటే మరి తెలంగాణలో ఉండి తెలంగాణ యాక్టర్స్ని, తెలంగాణ ప్రొడ్యూసర్స్ని, తెలంగాణ ఆర్టిస్టులను ఆడుకోకపోతే వేస్ట్ కదా. నేను టైం ఇచ్చినప్పుడు టైంకి పోవాలని చెప్పి 500 kilometers పోయి బై రోడ్ జనరల్గా హెలికాప్టర్లో పోతుంటాం. కానీ పక్క స్టేట్లో ఎలక్షన్ ఉంటే అక్కడికి పంపడం జరిగింది మా హెలికాప్టర్. అందుకనే వచ్చినందుకు మీ అందరి సమస్యలుగా ముఖ్యంగా మా ఫేవరెట్ హీరోయిన్ ఒకప్పుడు మా కవిత గారు, ఎందుకంటే ఇప్పటికీ కొన్ని సినిమాల కళ్ళకు వెళ్తారు. నాకు కూడా సినిమాలు అంటే బాగా ఇష్టం. అన్ని ఛానల్ కంటే ఎక్కువ ఓటీటీలో తెలంగాణ సంబంధించిన చూస్తాం. మీరు ఒక సినిమా చూడండి, ఇలా ఎంత విప్లవం కలిగించిందంటే తెలంగాణలో మామూలు నుంచి మన బలగం వరకు బంధుత్వాలు, బాంధవ్యాలు, ఒకరినొకరిని అవేర్నెస్ చేసుకోవడం, అలాంటి సినిమాలు వచ్చిన తెలంగాణలో. అందుకని తెలంగాణ ఇండస్ట్రీ సంపూర్ణంగా నేను నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ ప్రతి విషయం మీరు ఎప్పుడు వచ్చినా ఒకరోజు ముందు టైం తీసుకుని వస్తే డెఫినెట్ గా నా సపోర్ట్ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చెప్పిన 3 డిమాండ్లలో తప్పకుండా వెంటనే రేపు సీఎం గారితో మాట్లాడి మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సపరేట్ గా కట్టుకునే విధంగా ఆ 800 యాప్స్ సంబంధించిన ల్యాండ్ కూడా దాన్ని ఎలా చేయడం జరుగుతుంది. రెండవది చిత్రపూడి లేఅవుట్ లో 10 acres ల్యాండ్ తో పాటు 3.5 acres మనమే హెచ్ఎంఏ కమిషనర్ గారికి చెప్పిన హైరైజ్ బిల్డింగ్ అక్కడ కట్టాలని ప్లాన్ చేసుకున్నాం. నేను దాన్ని ఆపించి పర్మిషన్ ఇవ్వండి అని చెప్ప నాకు తెలియకుండా ఎవరికి అలాంటి చేయొద్దని చెప్పి వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీలో దాంట్లో కూడా అక్కడ ఈ ఫ్లాట్ మినిమం 2 to 3, 4 crores వరకు ఉంటుంది. అది మన తెలంగాణ వారికి ఇప్పుడు లిస్ట్ చూసాను ఎవరు మన